నేటి పునీతులు పునీత రేమండ్ నొన్నాటస్ గారు. లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శనివారం, ఆగస్టు 31, 2024. మొదటి పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 26 నుండి 31 వచనాలు. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిననాడు మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేదు, కాని దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను. అంతేగాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. ఆయన ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలచినవాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలయును. ఇది ప్రభువు వాక్కు.